సాంప్రదాయాలకు అద్దం పట్టేవి మన పండుగలు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, సకినాలు, పిండి వంటలు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. వాటితో పాటు బొమ్మల కొలువులు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. అయితే ఇప్పుడు బొమ్మల కొలువులు అనేవి దాదాపు అంతరించిపోతున్నాయనే చెప్పుకోవాలి. వాటిని భావి తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 23 సంవత్సరాలుగా వనస్థలిపురంకి చెందిన మురళీకృష్ణ గారు తన ఇంటిపైనే ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ తో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం వనస్థలిపురంకి వచ్చాము. ఇప్పుడు మనం కుటీరంలోకి వెళ్ళబోతున్నాము. సో ఈసారి ఏం థీమ్ తో ఏర్పాటు చేశారు, ఏ బొమ్మలు ఆ బొమ్మల కొలువులో కొలువు తీరి ఉన్నాయనే విషయాలను కూడా మనం తెలుసుకున్నాము. సో ఇదే బొమ్మల కుటీరము. సో లోపలికి వెళ్తున్నాము. ఈసారి ఏం థీమ్ తో చేశారు, ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఎంతో చూడముచ్చటగా వివిధ రకాల బొమ్మలు, దేవుని ప్రతిమలు ఎంతో అందంగా కూడా అలంకరించారు. చుట్టూ కూడా ఒక పర్ణశాలను తలపించే విధంగా ఈ కుటీరాన్ని ఏర్పాటు చేశారు. సో ఈసారి గడ్డి కూడు లేని జీవాలు అని ఒక థీమ్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూసినట్లయితే కూడా జీవరాశులకి గడ్డి కూడు అనేది అదేవిధంగా మనుషులకు కూడా ఎంతో ఇంపార్టెంట్. సో అది ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అంతరించిపోతుందని చెప్పే ఉద్దేశంతో కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు కూడా మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూడా కోట్లు మారుస్తున్న కోళ్లు, అంటే కోళ్ల పందాల ద్వారా పందెం రాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్లు గడిస్తున్నారో అనే ఉద్దేశం తెలపడానికి ఇక్కడ కోట్లు మారుస్తున్న కోళ్లు అని కూడా వచ్చే అర్థంతో కూడా ఇక్కడ 2 కోళ్లను ఆ బొమ్మల్ని ఇక్కడ డిస్ప్లే చేసి ఇక్కడ ఒక కొటేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొటేషన్ తో ఇలా తన బొమ్మల కొలువులో ఏదో ఒక స్లోగన్ తో ఇలా పెడుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఎంతో అందంగా చుట్టూ రకరకాల బొమ్మలతో అదేవిధంగా దేవుని ప్రతిమలతో ఒకసారి మనం చూసినట్లయితే కూడా ఎంతో అందంగా మందిరాన్ని కూడా అలంకరించడం జరిగింది. సో ప్రతి ఏడు ఇలాగే ఇక్కడ బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం, ఏదో ఒక థీమ్ తో ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, అదేవిధంగా బొమ్మల కొలువు గురించి భావితరాలకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మనతో పాటు మురళీకృష్ణ గారు ఉన్నారు. సో మిగతా విషయాలు మనం ఆయన మాటలను తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్ మీరు ఎప్పటి నుంచి, దాదాపు 23 సంవత్సరాల నుంచి మీరు బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ఈసారి ఈ థీమ్ ను తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఈ గడ్డి కూడు లేని జీవాలు, కోట్లు మారుస్తున్న కోళ్లు, సో దాని గురించి చెప్పండి. మీడియా ప్రపంచం వచ్చిన తర్వాత అన్ని విషయాలు ప్రజలందరికీ కూడా తెలుస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి నేను చెప్పేదంటూ కూడా ఏం లేదు. కాదే నా మనసులో ఒక చింతిస్తూ ఉన్నాను. ఈ సంక్రాంతి పండుగ అనేది మన తెలుగు సాంప్రదాయ ప్రకారం, ముఖ్యంగా ఇది భారతదేశంలో నుండి అంతర్భాగంలో నుండి సాంప్రదాయాలు ఇవి. ఈ సాంప్రదాయాలు దరిదాపు కనుమరుమవుతూ ఉన్నాయి. ఈ బొమ్మల కొలువు పెట్టి దీని ద్వారా కొంత ప్రజలకు కొంత సజెషన్స్ ఇవ్వాలని చెప్పనని నా ఇది. గత 23 సంవత్సరాలు బట్టి కూడా ఈ బొమ్మల కార్యక్రమం చేస్తూనే ఉన్నాయి. ఇది 23వ సంవత్సరం. క్రింద సంవత్సరం కానీ ఆ సంవత్సరాలు కానీ మనకి ప్రాజెక్ట్ వర్క్లు కావాలి, జలాశయాలు ఉండాలి, మనకి వ్యవసాయం డెవలప్ అవ్వాలని చెప్పనని పెట్టాము. ఒకసారి మన హైదరాబాద్ నగరంలో ఫ్లేవర్లు కావాలి, మెట్రో ట్రైన్ కావాలని చెప్పనని కొన్నిసార్లుగా అలా పెట్టాము. ఈసారి చాలా పంటలు బీడు పట్టిపోతున్నాయి. కూడు గుడ్డ రెండు కూడా, మనిషికి తిండి గింజలు కష్టంగానే ఉన్నది, పశువులకి మేత కష్టంగానే ఉన్నది. ఆదొకటి పెట్టాము. ఈ కోళ్ల పందాలు అనేవి సరే పూర్వ సాంప్రదాయ ప్రకారం పందాలు అనేవి ఊరికే సరదాగా ఉండేవి. వాటిని కాస్త ఇది కమర్షియల్ చేసేసి చాలా మంది జీవితాలు ఈ కోళ్ల పందాల వలన నాశనం అయిపోతున్నాయి. నేను ప్రత్యక్షంగా కొంతమంది జీవితాలు చూశాను. పొలాలు అమ్ముకొని ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి సంస్కృతి మంచిది కాదని నా అభిప్రాయం తెలియపరుద్దామని చెప్పానని ఈ సంవత్సరం కోళ్ల పందాలు, వ్యవసాయంలో రైతులు పడుతున్నటువంటి కష్ట నష్టాలు తెలియపరుద్దామని చెప్పానని ఈ విధంగా. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల శ్రీకాంత్ అంజుమ, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.